ఎంసెట్ ఎప్పుడే రాశారు, అప్పుడే కీ కావాలంట. వస్తుంది కీ అయితే వచ్చేసింది నార్మల్గా. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అఫీషియల్ కీ విత్ యువర్ పేపర్. అంటే మీ పేపర్ ఉండి దాని తర్వాత కింద ఉండే అఫీషియల్ కీ అనేది రావాల్సి ఉంది. మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాం. సో ఫస్ట్ థింగ్, అఫీషియల్ కీ అనేది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బైపీసీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ బైపీసీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అంటే మే 23rd టెంటేటివ్లీ అన్నారు, అంటే రావచ్చు 90% ఛాన్సెస్ ఉన్నాయి. సో 23rd కీ అనేది రిలీజ్ చేస్తారు. దాంట్లోనే మీరు చూసుకోవచ్చు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంటే లైక్ మీరు కౌంట్ చేసుకుంటే, మీ కీని కౌంట్ చేసుకుంటే ఎన్ని మార్క్స్ వచ్చాయని ఒక అంచనా వస్తుంది. ఒకవేళ అందులో కానీ మీరు పెట్టింది రైట్ అయ్యింది కూడా వాళ్ళు తప్పులు ఇస్తే, వాళ్ళు కానీ తప్పులు కానీ పెట్టినట్టయితే, ఆప్షన్ వేరేది ఇచ్చినట్టయితే మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు. ఓకే, 25th అబ్జెక్షన్ పెట్టమని చెప్పి టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది. మీ ముందు ఒకటి పెడతాను, స్క్రీన్షాట్ చూడండి. టెంటేటివ్గా 25th లోపు అబ్జెక్షన్స్ అనేవి పెట్టచ్చు. అబ్జెక్షన్ అంటే ఏం కాదు, మనం ఏం చేస్తామంటే మనం పెట్టిన ఆన్సర్ రైట్, మీదే తప్పు అని చెప్పి అబ్జెక్ట్ చేస్తూ ఉంటాం. అది కూడా టెక్నికల్కి ప్రూఫ్స్తో పాటుగా. అండ్ కమింగ్ టు ద రిజల్ట్ ఎప్పుడంటే జూన్ 1, 2 ఆ టైంలో కల్లా రిజల్ట్స్ ఉండొచ్చు అని చెప్పి అంటారు. గెట్ రెడీ. ఎంసెట్ అందరూ బాగా రాశారు అనుకుంటున్నాను. ఓకే, నా పేరు కరుణాకర్ సాయి, మన సీసైడ్ ట్యూటోరియల్, సైనింగ్ ఆఫ్, బై. ఒకసారి కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒకవేళ యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.